చాలా సందర్భాల్లో మనం ఆలోచిస్తాము, అడుగుతే చేసే దేవుడు ఆయన అనుకుంటాము. అడగకుండా చేసే దేవుడు అని కూడా నేర్చుకోవాలి. ఇక్కడ మనము ప్రతిదీ అడుగుతేనే కాదు, నీకు అక్కరగా ఉన్నవి ఆయనకు తెలుసు. ఇక్కడ మనం ఒక మాట నేర్చుకోవాల్సిన ఇంకొక మాట అంటే, మొదటి 2 వచనాలు చూసుకున్నప్పుడు ఏంటంటే, ఆయనకు దేవునికి వీని యందు దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడటకు వీడు గుడ్డివాడు పుట్టాడు. దేవుని క్రియ అతని జీవితంలో ప్రత్యక్షపడడానికే ఆ వ్యక్తి చిన్ననాటి నుండి పుట్టుక నుండి గుడ్డివాడుగా ఉన్నాడు. వాడు గుడ్డివాడు వచ్చి వాడికి భిక్షం కావాలి, భిక్షమేయకుండా వాడు వచ్చి నాకు స్వస్థత చేయమని అడగలేదు, భిక్షము అడగలేదు. దేవుడే ఆయన్ని చూసి కనికరించాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్. అర్థమవుతా? తన కళ్ళ ముందున్న సమస్యను చూసి అడగకపోయినా వారి సమస్యను తీర్చేవాడు. నీవు అడగకున్నా నీ అక్కర్ను తీర్చే దేవుడు ఆయన. అన్నీ తెలుసు ఆయనకు, అన్నీ చూస్తున్న దేవుడు. మర్చిపోకూడదు. నేను అడగలేదు ప్రభువా అందుకే నాకు చేయలేదా అంటే, నువ్వు అడగకున్నా నీకు చేసేదాన్ని నేను.